మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును। ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును। కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు। ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా। నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। వైజాగ్ సిఐ సదస్సు విజయవంతంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని, విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయన్నారు। 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు ప్రయాణిస్తున్నామని, యువతలో నూతన ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయని, వైసీపీ చెప్పేవన్నీ అబద్దాలనని, హీరో అమరరాజా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయని, పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఏపీ ఉంటుందన్నారు। నిన్న వైజాగ్ లో 2 రోజుల సిఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది। ఆంధ్రప్రదేశ్ కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి। సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి। చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం। చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది। ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వల్ల వచ్చింది। దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది। వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి। మనం చూస్తే గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు, వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అది ఉదాహరణగా ఉన్నాయి। హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే 95-99 మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీని నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వల్ల హైదరాబాద్ నగరం రూపురేఖలు మారించని మనం చూసాం। 2014-19లో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ, లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీ కానీ, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ అనేక కంపెనీలను ఆ రోజు తీసుకొచ్చి ఆ 2019లోపై ప్రొడక్షన్లోకి వచ్చి ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలుగా కియా మోటార్స్ లేకపోతే ఇతర
సెల్ కంపెనీలు కూడా ఉండటం ఉదాహరణ. మరలా ఇప్పుడు ఆయన చేస్తున్న కృషికి 2024-29లో ఆయన చేస్తున్న కృషికి ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూ చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. మరి దాంట్లో కూడా నిజంగా పెట్టుబడి అబ్జర్వ్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో వచ్చే ఇండస్ట్రీస్ ఏదైనా ఐటీ కావచ్చు, లేక రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా టూరిజం, వీటి మీద మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తూ ఉన్నాయి. చాలా మంది ఈ మధ్య గూగుల్ డేటా వస్తుందంటే పవర్ కన్జ్యూమ్ చాలా అయింది, దానివల్ల పొల్యూషన్ అని చెప్పి ప్రతిపక్షం మీద మాట్లాడితే ఈరోజు నిజంగా దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అనేటువంటి హైడ్రో ఎనర్జీతో ఎక్కువ సహకరిస్తూ ఈ యొక్క ఎంఓయూ జరిగింది. అంటే గూగుల్ డేటా వచ్చినా సరే ఆ పవర్ కన్జ్యూమ్షన్ కావాల్సినటువంటి ఎంఓయూ జరిగినాయి. అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం. భవానీ దీక్షలు విరమణ 2025 సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల గురించి ఉదయం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బుర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహామండపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారీ, ప్రధాన ఆలయం అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, 23 పాయింట్లు హోమగుండాలు ఏర్పాటు, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బుర్రా రాధాకృష్ణ కోరారు. నెక్స్ట్ ఏపీఎస్పీడీసీలో ఉన్నారు, విద్యుత్ సప్లై 24 అనేది వాళ్ళు మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ చూసే ఇంజనీర్లు మనతో తాత్కాలిక విద్యుత్ అలంకరణ మరియు ఏర్పాటు తాత్కాలిక విద్యుత్ అలంకరణ పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు భక్తులు స్నానం చేసే దగ్గర వాళ్ళు పెడతారు, బ్యారికేడింగ్ ఘాట్ వద్ద వాటర్ లెవెల్ ఎప్పుడు చూసుకుంటారు. నెక్స్ట్ ఫిషరీస్ లైఫ్ జాకెట్లు సంథింగ్ వాళ్ళు ఏదో కానీ కూడా లక్షల డబ్బులు పెడతారు. ఐపీఆర్ ఎలాగో తెలుసు, భవానీ దీక్ష పోలీసులు పెట్టే ఇక్కడ లేదని చెప్పండి, లేదా 4వ తారీఖు కలిసి స్టార్ట్ అవుతామని చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి ఏమేమి ఉంటాయి. ఇవాళ కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకి మనకి శివాలయంలో లక్ష్మీ అర్చన కార్యక్రమం ప్రారంభం. సాయంత్రం మామూలుగా మన దీపోత్సవం. రేపు మాఘ శివరాత్రి లక్ష్మీ అర్చన, ఆఖరి ఆవుతమేమో అన్నం పెట్టారు సార్. అది యథాప్రకారం అంటే రేపు మన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో పీఎం ఆవాస్ యోజన 2.4 పథకం కింద పెనుగంచిప్రోలు టౌన్ కి మంజూరైన 59 గృహాల నియామక పత్రాలను లబ్ధిదారులకు సోమవారం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడి కళల్లో ఆనందం కనిపించాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఎవరికైనా స్వంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకుంటే అవసరమైన పత్రాలతో అర్జీ పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. ఓకే ఓకే సార్. సార్ చెప్పు ఓకే 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 సతీష్ అన్న నిలబడు.
గుడివాడ నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 21 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఫండ్ 11 లక్షల చెక్కులను టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి వ్యవస్థను 5 ఏళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేద మధ్యతరగతి వర్గాల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ ఊరుగడ్డ శ్రీకాంత్, చాట్రగడ్డి రవికుమార్, గుడివాడ రూరల్ టీడీపీ అధ్యక్షులు వాసి మురళి, మజ్జూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శివరామకృష్ణ గతంలో ఇప్పుడు రాలేదు, మళ్ళీ బాబు గారు వచ్చినాక చెప్పారండి. నీకు కూడా చెప్పాలా? ఈరోజు గుడివాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. రమారమి 10,20,000 రూపాయలతోటి 21 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే 45 లక్షల పైగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,31 లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. గత 5 ఏళ్లుగా నిజంగా ఇంత ముందు ప్రభుత్వంలో అయితే కనుక ఎవరికి ఒక్క చెక్ కూడా సీఎంఆర్ఎఫ్ అనేది ఏంటో తెలియని పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల బాధలను గుర్తించి వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి వచ్చిన ఆల్మోస్ట్ అందరి చెక్కులు సాధ్యమైనంత వరకు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పేదలకి సహాయం చేయటంలో, వైద్య సహాయం చేయటంలో చంద్రబాబు గారు ఎప్పుడూ ముందున్నారు. ఆయన దృష్టి ఎప్పుడు ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యం మీద ఉంది. సో దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఇంత 3,30,00,000 ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనే ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం మనకి. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్యశ్రీ ఉండదు, ఆరోగ్యశ్రీ వివిధ కారణాల వల్ల లేకుండా పోతుంది వాళ్ళకి. అది కాక ఆరోగ్యశ్రీలో కూడా అన్ని కూడా కవరేజెస్ కూడా చాలా వాటిలో లేని వాటిలన్నింటిలో కూడా చెక్కులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. సో ఇంత గొప్ప ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని డిమాండ్ చేస్తూ గుడివాడ వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లోని కోర్టు వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ స్టేట్ లీగల్ సెల్ పిలుపు మేరకు గుడివాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు వైసీపీ అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీగల్ సెల్ సభ్యుడు నీలం బెంజమిన్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కె మురళి, న్యాయవాదులు పలుకర్తి రవికుమార్, కమలామృతం, కెవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి 8,000 కోట్ల చిల్లర అంతా అవుతుంది. దీనికి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భాగం. దాంట్లో 2,000 కోట్ల పైకీలకు జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇంకా మిగతా 6,000 కోట్లలో 60% అంటే సుమారు 4,000 కోట్లు. 4,000 కోట్లు కూడా మెడికల్ కాలేజీలకు ఇచ్చి విద్యకు అందించలేకపోతే ఈ ప్రభుత్వం సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి మేము ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అమరావతి 1,000 కోట్లు పెడుతున్నారు, ఉన్న ఆళ్ళ సచివాలయాలు ఉన్నాయి, అయినా మళ్ళీ కొత్తగా కట్టని చెప్పేసి సచివాలయం కడుతున్నారు, హైకోర్టు కడుతున్నారు. ఇన్ని 1,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ అనేది పేదవాడికి ఒక వరం. డబ్బుల వల్ల అయితే ఉన్నత వర్గాలు అయితే విద్య కోసం మీరు ఇతర దేశాలకు వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఏ విధంగా వెళ్తారు? సామాన్యుడికి ఏ విధంగా మరి ఈ మెడికల్ విద్యను అందించగలము? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్పీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీల్లో కొన్నిటి మాత్రమే ప్రారంభించడం జరిగింది. మిగతా కాలేజీలు కూడా మరి ప్రారంభించేటువంటి సందర్భంలో మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఈ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి దశలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్పీ పార్టీ నాయకత్వంలో కోటి సంతకాలు మరి కార్యక్రమం తీసుకుని దాంట్లో భాగంగానే గుడివాడలో ఈరోజు ఈ కోర్టు సెంటర్లో మరి న్యాయవాదుల సమక్షంలో మరి ప్రజలు న్యాయవాదులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ పిలుపు మేరకు ఈరోజు గుడివాడ కోర్టు ప్రాంగణంలో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి కాకుండా ప్రభుత్వమే కట్టాలనే డిమాండ్తో కోటి సంతకాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడివాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మెడికల్ కాలేజీలు ప్రైవేటు పీపీపీ పక్కన కట్టడం వలన వచ్చే కష్ట నష్టాల గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం. రెండోది కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్తున్న బీసీవీ పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ చంద్ర యాదవ్ కు గుడివాడ యాదవ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగవరపాడులో కృష్ణమందిరంలో శ్రీరామ్ చంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గంలో బీసీవీ పార్టీ బలోపేతానికి కార్యాచరణ నిర్వహిస్తామని త్వరలోనే వివరాలు మీడియాకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దారం నాగరాణి, డొక్కు లక్ష్మి, బోయిన భిక్షం యాదవ్, నాగవరపాడు నాని, బొమ్మడిబోయిన బాలాజీ, డొక్కు రాంబాబు, గొరిపర్తి మురళి, లోయ రాజేష్ మరియు యాదవ్ సంఘం యూత్ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు గుడివాడ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దల ఆహ్వానం మేరకు శ్రీకృష్ణ దేవాలయ సందర్శనానికి చేయడం జరిగింది. ఈరోజు కైకలూరులో జరుగుతున్న కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళుతూ దారి మధ్యలో పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో గుడివాడ పట్టణానికి రావడం ఇది రెండోసారి. అందరికీ తెలుసు, రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇక్కడున్న చైతన్యం గురించి అందరికీ తెలుసు.
ఇదే చైతన్యము, ఇదే ఐకమత్యము కొనసాగించి రాబోయే రోజుల్లో గుడివాడలో ఒక మంచి మార్పు కోసము ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో గుడివాడలో బీసీ నాయకత్వాన్ని పెంపొందించే దిశగా బీసీ నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి జరిగే విధంగా బీసీవై పార్టీ కృషి చేస్తుందని, దానికి పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో బీసీలకు ఉన్న సమస్యలు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో చర్చ తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు గుడివాడ నియోజకవర్గానికి కూడా ఒక బలమైన నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలు తొందరలో వెల్లడిస్తాం. గుడివాడ స్థానిక ప్రజావేదిక నందు గుడివాడ నియోజకవర్గ ప్రజలు పలు సమస్యల మీద ఎమ్మెల్యే వెనిగళ్ల రామును కలిసి తమ సమస్యలను తెలియజేశారు. కూటమి నాయకులు వారి గ్రామ మరియు వార్డులోని ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వాటి మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.